అదే నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? నా పేరు ఎలమంచిలి శివాజీ అలియాస్ పాలన్న, నూజివేడు, ఎంఆర్ఎఫ్ఆర్ఓ కాలనీ అండి, ఏలూరు జిల్లా. సార్ ఇప్పుడు ఈ సంవత్సర పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి కరెక్ట్గా సంవత్సర పరిపాలన పూర్తయింది సార్. ఎలా ఉంది సార్ ఈ సంవత్సర పరిపాలన? మాకైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదట్లో నేనైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ గారు కానీ వీళ్ళ వల్ల ఏం కాదు, పరిపాలన చేయలేరు అనుకున్నాం కదండి. మాకు తెలిసింది ఈ అమ్మఒడి, తల్లిఒడి అని 13,000 చొప్పున నేను లిస్ట్ చూశాను. చాలామంది హ్యాపీ అవుతున్నారండి. ఇంట్లో ఉన్న 4, 3 ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అమ్మఒడి నేను చూసా. ఆ లిస్ట్ అంతా నూజివేడులో చాలా వండర్ఫుల్గా ఉంది. దానికి తోడు ఇంకోటి ఏంటంటే అన్నా క్యాంటీన్ ఉందండి. మొదట్లో అయితే అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేస్తారు, ఏం చేస్తారులే అనుకున్నాము. అన్నా క్యాంటీన్ చక్కగా నెంబర్ 1 ఫుడ్ సప్లై అవుతుందండి. చాలా బాగుంది. అది ఉండటం ఆంధ్రప్రదేశ్లో మనకేమని చెప్తారంటే అన్నదాత సుఖీభవ అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ అంటే మనం అంటాం వరము, అన్నము, అన్నానికి తల్లి అంటారు ఆంధ్రప్రదేశ్. ఈ అన్నా క్యాంటీన్ నెంబర్ 1 అండి. తర్వాత మాకు కొలుసుపార్తి సారథి గారు నూజివేడులో వచ్చిన తర్వాత మేము ఎంఆర్ఎఫ్ఆర్ఓ కాలనీకి ఆర్టీసీ బస్సులు కావాలని మేము అందరం అడిగాము. ఆయన వెంటనే మంత్రి గారు కొలుసుపార్తి సారథి గారు ఒక్క వారం ఆగిన తర్వాత మాకు ఎంఆర్ఎఫ్ఆర్ఓ కాలనీకి బస్సులు వేయటం జరిగిందండి. నూజివేడుకి ఎంఆర్ఎఫ్ఆర్ఓ కాలనీ 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మాకు బస్సు రావట్లేదని అడిగినప్పుడు చక్కగా బస్సులు వేయటం జరిగిందండి. దానికి తోడు మాకు ఎంఆర్ఎఫ్ఆర్ఓ కాలనీలో రూరల్ మెడికల్ సంబంధించిన ఆరోగ్యశాల కట్టబడిందండి. అది కూడా మా మంత్రి గారి ద్వారా త్వరగా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా ఏంటి సార్ చెప్పండి. అదే ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా మన నూజివీడు నియోజకవర్గానికి వచ్చి మంత్రి పార్థసారథి గారి పరిపాలన ఎలాంటి మార్పులు చూశారు ఈ సంవత్సర పరిపాలన? ఈ సంవత్సర పరిపాలనలో కొలుసుపార్తి సారథి గారి ద్వారా అండి మాకు ముస్నూరు ఉంది. ముస్నూరు హైదరాబాద్ బస్సులు కావాలని కోరారు. బస్సులు వేశారండి హైదరాబాద్కి డైరెక్ట్గా. అలాగే రోడ్లు కావాలని అడిగినప్పుడు రోడ్లు, తర్వాత నూజివేడులో తిరువూరు బస్ స్టాండ్ నుంచి మన తుక్కులూరు బైపాస్ వరకు సిమెంట్ రోడ్ వేయించారండి. అంతకుముందు ఆ రోడ్ లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు సిమెంట్ రోడ్డు పడింది. అలాగే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్లు కూడా, అటు గన్నవరం వెళ్ళే రోడ్లు కొలుసుపార్తి సారథి గారి ద్వారా చాలా రోడ్లు బాగుపడినాయండి. ఏదైనా కానీ మాకు తెలుగుదేశం పార్టీ వచ్చి మొదట్లో మాత్రం మా మట్టుకు మేమే ఏం పరిపాలన చేస్తారు అనుకున్నాం. కానీ ఈ సంవత్సర పరిపాలనలో అది కాకుండా అమరావతిలో 45,000 ఎకరాలు కావాలి. దానికి ఏంటంటే 2,500 ఎకరాలు ఇంటర్నేషనల్ విమానాలు దిగటానికి కావాలని చెప్పి పేపర్లో చూసాం. అది అద్భుతంగా ఉందండి. తర్వాత ఇంకేయో మనం మంచి కావాల్సిన ప్రాజెక్టులకి 20,000 ఎకరాలు అన్నారు. మొదట్లో నేనైతే 45 ఎకరాలు దేనికి, ఇదంతా ఫ్రాడ్ అని అనుకున్నామండి. స్టేట్మెంట్ చూసిన తర్వాత 45,000 ఎకరాలు ఇంకా ఎక్కువే కావాలని నా మటుకు నేనే అనుకుంటున్నానండి. ప్రధానంగా ఈ సంవత్సర పరిపాలనలో కొంతమంది మాట్లాడే మాట ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు పెరిగిపోయి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు. ఇలాంటి వారికి ఏం చెప్తారు సార్? అదంటే అండి పర్సనల్గా అయితే మన భారతదేశం శాంతి కాముక దేశం అండి. ఉగ్రతకి చోటు ఉండదు. ఎవరైనా సరే ఏ పార్టీ అయినా ఏవండి అనే మాట్లాడుకునే పద్ధతిలో ఉండాలని నేను కోరుకుంటా. మరి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడితే అది పద్ధతిగా ఉండదండి. ఇమేజ్ ఏం తగ్గదండి. కాకపోతే ఏంటంటే ఈ కేసులు పెడుతున్నారు, వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కేసులు పెట్టి కక్ష సాధింపుగా ఉందంటే ఎవడ ప్రవర్తనా ఫలం వాళ్ళు అనుభవించ తప్పదండి. దాని గురించి నేను మాట్లాడను. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, పవన్ గారి పరిపాలన, లోకేష్ గారు గౌరవ వేతనం పాస్టర్లకు కూడా ఇచ్చారండి. అది చెప్పడం మర్చిపోయారు. లోకేష్ గారు వచ్చిన తర్వాత పాస్టర్లకి గౌరవ వేతనం ఇచ్చారంటే అది చాలా గ్రేట్ అండి. లోకేష్ గారు ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి మరి నేనైతే 10 మంది రమ్మంటే రారు కాబట్టి ఆయన పాలాభిషేకం చేయాలని నాకుందండి. మీరు ముందు వీడియో చూశారు కదా, ఆ పెద్ద ఆయన ఏం చెప్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారులే అని చెప్పి అనుకున్నాను. కానీ పరిపాలన అంటే ఎలా చేయాలో చేసి చూపిస్తున్నారని చెప్పి ఒక పెద్ద ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికిను చంద్రబాబు నాయుడు పరిపాలనకి తేడా ఏంటో చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
పథకాలు ఇచ్చేసా, అభివృద్ధి చేసేసా, పథకాలు ఏర్లై పారిపోయినాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి కేవలం మాటలు మాత్రమే పరిమితమయ్యాడు. మాట తప్పను, మడమ తిప్పను. ఈసారి జగనన్న రాబోయే కాలంలో ఒక ప్రపంచ మేధావిగా ముద్ర వేసుకుంటాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే తల్లికి వందన విషయం కనుక ఒకసారి చూసుకుంటే, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామంటే ఆషామాషా విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి ముందేం చెప్పేటప్పుడు, తర్వాత భారతమ్మ గారు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతిరెడ్డి గారు కూడా ఏం చెప్పారు, నేను మాట ఇస్తున్నా, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి డబ్బులు వేపిస్తానని చెప్పి భారతిరెడ్డి గారు కూడా చెప్పడం మనం విన్నాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన నాయకులు చాలామంది చెప్పడం మనం విన్నాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది తప్ప చేతల్లో మాత్రం సున్నా. ఫెన్షన్ల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. మీ అందరికీ 3,000 రూపాయలు ఫెన్షన్ ఇచ్చేస్తా, అవ్వ తాత ఫెన్షన్దారులందరికీ నేను హామీ ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 250 రూపాయలు పెంచాడు. అది కూడా దశల వారీగా పెంచుకుంటూ ఆఖరికి 5వ సంవత్సరం అంటే 3,000 రూపాయలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు పట్టింది. ఇక లాస్ట్ ఇయర్లో మాత్రం 3,000 ఇచ్చాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే చెప్పేదొకటి చేసేదొకటి, చెప్పిన దానికి చేసేదానికి పొంతన ఉండదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటా ఉన్నారు. ఏదైనా పథకం రిలీజ్ చేస్తారంటే ఆ పథకం రిలీజ్ చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. మాట ఇస్తున్నారు, ఆ మాట నిలబెట్టుకున్నారు. ఒక్కొక్కటిగా ఒక్కొక్క అభివృద్ధి పని కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది కదా ప్రభుత్వం అంటే. అన్నా మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు అవలంబించడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో ఏ పథకం రిలీజ్ చేయాలి, ఏ సందర్భంలో ఎలాంటి పరిణామాలకి తలెత్తకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకొని చెప్పి చాలా స్పష్టంగా విజన్ ఉన్న నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు అంటే ఏంటో చేసి చూపిస్తున్నారు. అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే రైట్స్ ఉండే కాదు. ఏదైనా మాట్లాడామనుకో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించామనుకో, వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, అరెస్ట్ చేయడం ఇలాంటి సందర్భాలు మనకు కనపడేవి. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన చూసి తట్టుకోలేక బురద జల్లే వ్యాఖ్యలు శివరాజులు చేయడం పనిగా పెట్టేసుకున్నాడు. అంతేకాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఒక్కొక్క పని చేస్తూ ఉండంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో ఏదో రకంగా ఇబ్బంది కలిగించాలి, చంద్రబాబు నాయుడు పరిపాలన మీద ఆఘాతం కలిగించాలని చెప్పి కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 2.0 చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, సప్త సముద్రాలు అవతలం సార్ వెతికి మరి లాక్కొస్తానని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నావు కదా. ఒకసారి వాస్తవాలు తెలుసుకో. గతంలో నువ్వు చేసింది ఏంటి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటి? అన్నా మాట నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఏది చేయలేకపోయావు. ఈ రోజున చంద్రబాబు నాయుడు అన్నా మాట ప్రకారంగా ఒక్కటొక్కడికి అవలంబిస్తూ ప్రజలకు కావాల్సిన మెరుగైన జీవన విధానం కల్పిస్తూ ముందుకు అడుగులు వేస్తూ ఉన్నంటే దీని మీద కూడా నువ్వు బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు. ఈ రోజున అభివృద్ధి పనులు కనుక ఒకసారి నీకు అలా ముందు చూడు. అన్నా క్యాన్లు ఓపెన్ చేసి ప్రతి వాడు ఆకలి తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి చర్యలు తీసుకుంటుంటే, ఇదే అన్నా క్యాన్లు ధ్వంసం చేసి పేదవాడు నోటికడ కూడి తీసినటువంటి వ్యక్తి నువ్వు. అంతేకాకుండా ప్రజావేదికలు కూల్చావు, ఏదైనా ఎన్టీఆర్ పేరు కనపడితే పేర్లు మార్చేవాడివి, ఎక్కడికక్కడే దౌర్జన్య పరిపాలన చేసేవాడు తప్ప ప్రజలకి నచ్చిన విధంగా నువ్వేమైనా పరిపాలన చేయగలిగావా, ఏదైనా చేసావా? ఈరోజు కూటమి ప్రభుత్వం అన్నమాట ప్రకారం ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తుంది. నీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కనుక తేడా చేస్తే నక్కకే నాగలోకానికి ఉందన్న తేడా ఉంది. నువ్వు చేసిన పరిపాలన ఏది? పథకాలు ఇచ్చేసాం ఉంటా తప్ప ఏనాడైనా సరే పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా, ఆ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని చెప్పి ఏనాడైనా దాని గురించి ఎంక్వైరీ చేసావా? ఈరోజు కూటమి ప్రభుత్వం చూడండి, ఏదైనా పథకం ఇస్తుంటే ఆ పథకం ప్రజల్లోకి వెళ్తుందో లేదని చెప్పి కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు ఆఖరికి ఎమ్మెల్యే కూడా ప్రతి నెల 1వ తారీఖు వచ్చేలోపు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ప్రజల్లో తిరుగుతూ ప్రజల యొక్క విషయాన్ని తెలుసుకుంటూ, సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి కావాల్సిన అన్నింటిని అందజేస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో. బురద జల్లే వ్యాఖ్యలు శివరాజులు చేయడం మానేసి ఓటమి నుండి పాఠాలు నేర్చుకో. ఎందుకు ఓడిపోయాం, అంతకుముందు ఏం చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం చెప్పి అన్నింటి గురించి ఆలోచించి ఎంక్వైరీ చేయ తప్ప బురద జల్లే వ్యాఖ్యలు శివరాజులు చేయడం కాస్త మానుకో ఎప్పటికైనా.